ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలని మీ అందరికి వందనాలు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం. కీర్తనలు 20వ కీర్తన 6వ వచనం. వాక్యం రాయబడింది, ఆయన తన రక్షణ దక్షిణ హస్తమును చాపి మిమ్ములను రక్షించును అని మాట చూస్తున్నాం. అవును, ఆయన రక్షణ దక్షిణ హస్తాన్ని చాపి మనల్ని రక్షిస్తాడట. ప్రార్థన చేసుకుందాం. మన వాళ్ళు ఇంకెవరున్నారు? మన కుటుంబీకులు, బంధువులు, రక్త సంబంధికులు, మన స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరినీ కూడా ఆయన రక్షణతో నింపాలని ఆశ. రక్షణ ఎందుకో తెలుసా? మనిషి శరీరం చనిపోతుంది, ఆత్మకు సావు లేదు. ఆత్మను రక్షించుకోవాలంటే రక్షకుడిచ్చే రక్షణ మనకు అవసరం. ప్రార్థన. తండ్రి స్తోత్రాలు, మీ బాహుబలముతో, మీ రక్షణ దక్షిణ హస్తముతో అందరినీ రక్షించి మా కుటుంబీకులను, స్నేహితులను, బంధువులు, రక్త సంబంధికులు అందరినీ, మా దేశ ప్రజలను రక్షించమని, ప్రపంచ దేశాలను రక్షించే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని రక్షణ తోడైండును గాక. ఆమేన్.